ఈరోజు ప్రశ్న, వేర్ వాజ్ ద ఫస్ట్ ఈ ట్రాక్టర్ ఇన్ ద కంట్రీ రిజిస్టర్డ్? దేశంలోనే తొలి ఈ ట్రాక్టర్ను ఎక్కడ రిజిస్టర్ చేశారు? ఆప్షన్స్: బెంగళూరు ఇన్ కర్ణాటక, విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్, థానే ఇన్ మహారాష్ట్ర, హైదరాబాద్ ఇన్ తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ థానే ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని థానేలో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో తొలి ఈ ట్రాక్టర్ రిజిస్టర్ అయిందనమాట. దీనిని మహారాష్ట్ర రవాణా మంత్రి అయినటువంటి ప్రతాప్ సర్నాయక్ ప్రారంభించారు. మామూలుగా మనకి ట్రాక్టర్స్ ఎందుకు ఉపయోగిస్తారు అనేసి అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వ్యవసాయ రంగంలోనూ, తర్వాత రవాణాకి, ట్రాన్స్పోర్ట్కి, మరియు నిర్మాణ రంగంలో అంటే కన్స్ట్రక్షన్స్లో కూడా ఎక్కువగా ఈ ట్రాక్టర్స్ని ఉపయోగిస్తారు. మామూలుగా డీజిల్తో ఉన్నటువంటి ట్రాక్టర్స్తో కంపేర్ చేస్తే ఈ ట్రాక్టర్స్ ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీని మెయింటెనెన్స్ అంటే దీని నిర్వహణ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడి ఉంటుంది. ఆటో నెక్స్ట్ కంపెనీ వాళ్ళు ఈ ట్రాక్టర్స్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు అనేసి అంటే ఆటో నెక్స్ట్ కంపెనీ వాళ్ళు ఈ ట్రాక్టర్స్ను మార్కెట్లోకి విడుదల చేశారు. మనకి ఈ ట్రాక్టర్స్ కొనుగోలుపై ఆ రాష్ట్ర ప్రభుత్వము 1,05,000 రూపాయలు మనకి రాయితీ రూపంలో ఇస్తుంది. అంటే సబ్సిడీ ఇస్తుంది కదా గవర్నమెంట్. ఆ సబ్సిడీ ఎంత అనేసి అంటే 1,05,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుందన్నమాట. 1 ఎకరం పొలం దున్నాలి అనేసి అంటే డీజిల్ ట్రాక్టర్కు 1,200 నుంచి 1,500 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అదే మనం ఈ ట్రాక్టర్ని కనుక ఉపయోగించినట్టయితే అదే ఎకరం పొలం దున్నటానికి 300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ గమనించుకుంటే ఈ ట్రాక్టర్ని ఉపయోగించుకోవటం వల్ల చాలా లాభం ఉంటుంది. డీజిల్ ట్రాక్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్రాక్టర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి.